ఈ 3 దశలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిన్న ఏం మాట్లాడుతున్నారు? పొన్నం ప్రభాకర్ గారు మేమందరం పోయి ధర్నా చేస్తామన్నారు. ఇదివరకు కూడా పోయి చేసిరు కదా, ఏమైంది ఆ ధర్నాతోని? మీరు చేసిన మీ ధర్నాకు మీ నాయకుడు రాహుల్ గాంధీ మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ ధర్నాకు ఆయన ఆనాడే రాలేదు. రేపు మళ్ళీ పోయి ధర్నా చేస్తామంటున్నారు. ఓకే, సంతోషం, మంచిది. ఇక్కడ చెప్పేది ఢిల్లీలో చెప్తారు, చేయండి. కానీ ఎంత అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అంటే, మేము పోయి ధర్నా చేస్తాం, అందరు బీసీలు రావాలి, అందరు ఎమ్మెల్యేలు రావాలి, అందరు ఎంపీలు రావాలి అంటే ఏంది ఇది? మేము సత్రంలో భోజనం పెడుతున్నాం, మీరు అందరు రావాలి అన్నట్టు ఏం మాటలు ఇవి? మీకు సీరియస్నెస్ ఉందా? అసలు బీసీ బిల్లు సాధన చేయాలని ఉందా లేదా? ఉంటే బాజాప్తా ప్రభుత్వ పరంగా అఫీషియల్గా ప్రోగ్రాం పెట్టండి, అఖిల పక్షాన్ని ఇన్వైట్ చేయండి, లెటర్స్ రాయండి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి, మర్యాద పాటించండి, పద్ధతి పాటించండి. ఎట్లా అయితే తెలంగాణ విషయంలో మొత్తం అందరం కూడా 50 మందిని పార్టీలకు అతీతంగా ముందుకెళ్లి కొట్లాడినామో, బీసీ బిల్లు సాధించాలంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరినీ ఇన్వైట్ చేయండి, చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్ళండి. ఏకపక్షంగా మీరు ఎటుపడితట్టు మాట్లాడతాం, మీరు రావాలి, అందరు రావాలి అంటే ఇది అవతల వాళ్ళ మీద నెపం నెట్టేటటువంటి ప్రయత్నం తప్పితే సీరియస్నెస్, చిత్తశుద్ధి కనపడతలేదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో కేవలం బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి డ్రామా, అంత తప్పితే బీసీల మీద చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే కేసు ఎందుకు వేస్తలేరు? రాష్ట్రపతి గారి మీద ఇమీడియట్గా కేసు వేయండి, సుప్రీంకోర్టులో ప్రెసిడెన్స్ ఉంది, తక్షణమే ఆర్డర్ వస్తుంది. చేయాల్సిన పని వదిలిపెట్టి రాజకీయంగా కేవలం దీన్ని సాగదీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ అయితే ఎంత దారుణం అంటే, వాళ్ళు మాట్లాడితే మేము బీసీ సీఎం అంటారు, బీసీ పీఎం అంటారు తప్పితే నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది. కానీ ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు, చెప్తలేరు. ఇది చాలా దారుణం. మరి 4, 5, 6 తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారో దీక్ష, ఏం చేస్తారో మరి వాళ్ళు. ఒకరోజు కలుస్తారట రాష్ట్రపతిని, ఇంకో రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్షకు ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున, ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్ గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. కల్వకుంట్ల కవిత గారు డైవర్షన్ పొలిటికల్స్ మొదలుపెట్టింది. మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ బిల్లు పైన 3 రోజులు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని ప్రకటన చేస్తే, ఒకరోజు ముందే నేను 72 గంటలు బీసీల కోసం ధర్నా చేస్తా తెలంగాణలో చెప్పిన ఒక ప్రకటన చూస్తే, తెలంగాణలో ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అంటున్నా. అసలు మా బీసీల ఉద్యమాన్ని కూడా హైజాక్ మీరు చేసిన రోజే మీకు తప్పుపట్టినాం. ఆనాడు మీ బీఆర్ఎస్ లో మా బీసీ నాయకత్వం లేదా అని. అసలు మీరు ఇప్పుడు ఏ హోదాతోని ఈ ప్రకటన చేసినో అర్థం కావడం లేదు. నిజంగా మీకు మా బీసీల పైన మీ భారతీయ రాష్ట్ర సమితికి ప్రేమ ఉంటే, మీ తండ్రి కేసీఆర్ గారు మీరు వచ్చి ఢిల్లీలో ఈ ధర్నానా, ఈ దీక్షణ చేస్తే మా బీసీల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావించవలసి వస్తుంది. ఏంది దొంగ డ్రామాలు ఏందో అంటున్నాం. అసలు మా చిత్తశుద్ధిలో ఏం లోపం ఉందని అడుగుతున్నాం. తెలంగాణలో దీక్ష చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ దీక్ష చేయవలసిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో ఉంది బీజేపీ ప్రభుత్వం పైన. ఎందుకు భారతీయ జనతా పార్టీ పైన మీరు గాని మీ తండ్రి గారు కేసీఆర్ గారు మాట్లాడడానికి వెనుకాడుతున్నారు? నరేంద్ర మోడీని చూసి ఎందుకు మీరు వణుకుతున్నారు? దానికి ముందు సమాధానం చెప్పండి. మేము వెళ్లి ఢిల్లీలో బీసీల కోసం పోరాటాన్ని చేస్తాము, ఉధృతం చేస్తామంటే ఇప్పుడు ఇది ఈ డ్రామాలు, దీక్ష డ్రామాల పేరిట
డైవర్షన్ పాలిటిక్స్ పేరిట కవిత గారు ముందుకు రావడం ఈ సబబు ఎంతవరకు అనేది మా బీసీ సమాజం గమనిస్తున్న వేళ నిజంగా మీకు శుద్ధి ఉంటే రండి. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యతిరేకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా ఇస్తారు, దీక్ష చేస్తే కూర్చోరు. మేము పక్కన కూర్చోండి, మీరో పక్కన వచ్చి కూర్చోరు అక్కడ మా బీసీల కోసం. దానికో అర్థం కానీ అసలు తెలంగాణలో దీక్ష చేయడానికి ఇక్కడ ఏం అవసరం ఉందో అంటున్నాం. ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర శాసనసభలో బిల్లును పాస్ చేయించినాం, కేంద్ర ప్రభుత్వం పంపినాం. 2018 రాజ్యాంగ సవరణ సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం, గవర్నర్ గారికి పంపించినాం. ఇది ఇక రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది ఏముందని చెప్పి ఈ రాష్ట్రంలో మీరు దీక్ష చేస్తారు అంటున్నాం. మీ మాటల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా అనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఏం వ్యతిరేకిస్తుంది బీసీలకు అంటున్నాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కేబినెట్ లోనే తీర్మానం చేసి 3 రోజులు మేము అక్కడ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి పెంచాలని ప్రభుత్వం పైన రాష్ట్రపతి కలవాలి, జంతర్ మంతర్ ధర్నా అని చెప్పని మేము ప్రకటన చేస్తే మీరేదో 72 గంటలు నేను దీక్ష చేస్తా అని చెప్పని అసలు మా బీసీలు ఎవరు అడిగారు మిమ్మల్ని అని? అసలు మీరు ఏ హోదాతో చేస్తారు? బీఆర్ఎస్ లో మీ హోదా అయిందో అంటున్నా. ఇటు కేటీఆర్, ఇటు మీరేమో డ్రామాలు, కేసీఆర్ గారు మాట్లాడరు. అంత హిస్టారికల్ మూమెంట్ బీసీ బిల్ వస్తే ఆ బీసీ బిల్కి సంబంధించిన సందర్భంలో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ గారు రారు. ఈరోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానండి, ఈ డ్రామాలు మానండి. మా చిత్తశుద్ధిని మీరు చెంకించవలసిన అవసరం లేదు. మా రోల్ బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియను ఈ రోజు అమలు చేసి అసెంబ్లీలో బిల్లును పాస్ చేయించినాం, బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపినాం. షెడ్యూల్ 9 లో రాజ్యాంగ సవరణ జరపమని చెప్పండి ఆర్డినెన్స్ చేసినాం, గవర్నర్కు పంపినాం. వారేమో కేంద్ర హోంశాఖకు రాష్ట్రపతికి పంపించిందని చెప్పని వింటున్నాం. మీ పోరాటం, మీ దీక్ష మీకు నిజంగా మా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడు కేసీఆర్ గారు, ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ గారు తీసుకొచ్చి ఢిల్లీలో ఈ దీక్షన ధర్నాన ఏం చేస్తారో చేసి అప్పుడు మీ చిత్తశుద్ధి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.